వేసవికాలం వచ్చిందంటే చల్లగా ఉండడానికి కూల్ డ్రింకులు తాగాలి అనే అభిప్రాయం మనకు కలుగుతుంది. మనకి కలగకపోయినా బయట వెళ్తే కూల్ డ్రింక్ షాపులలో మనకు అభిప్రాయం కలగజేస్తారు. ఈరోజు కూల్ డ్రింకుల వ్యాపారం చేసే కంపెనీల్లో ప్రథమ స్థానంలో ఉన్న కంపెనీలు కోకోకోలా కంపెనీ, పెప్సికో కంపెనీ. రెండు కంపెనీలు కూడా అమెరికా కంపెనీలే. వాళ్ళు మార్కెట్ చేసే సీసాలు ఇలా ఉంటాయి. ఇది కోకోకోలా, ఇది పెప్సికోలా. పార్లే అనే కంపెనీ మన దేశపు కంపెనీ. ఈ కంపెనీ ఒకప్పుడు థమ్సప్ని మార్కెట్ చేసింది. ఈ కంపెనీని కూడా కోకోకోలా వాళ్ళు కొనుక్కున్నారు. కానీ బ్రాండ్ అదే బ్రాండ్ వాడుకుంటున్నారు. ఇది కాకుండా అనేక పేర్లు, స్ప్రైట్ అనే పేరు, ఇది కూడా కోకోకోలా కంపెనీదే. వీళ్ళు వీటిని మార్కెట్ చేసేటప్పుడు వేసే ఎత్తుగడలు కూడా అద్భుతంగా ఉంటాయి. క్రికెట్ అంటే జనానికి బాగా ఇష్టం కాబట్టి క్రికెట్ ఆడే ప్రజలు అభిమానించే క్రికెట్ వాళ్ళ ద్వారా ప్రచారం చేస్తారు. క్రికెట్కి స్పాన్సర్ చేస్తారు. క్రికెట్ మ్యాచ్లను వీళ్ళే ఏర్పాటు చేస్తారు. ఇది ఒక పద్ధతి. సినిమా యాక్టర్లు అంటే జనానికి చాలా ఇష్టం కాబట్టి సినిమా యాక్టర్ల ద్వారా కూడా ప్రచారం చేస్తారు. ఒకప్పుడు చిరంజీవి గారు ప్రచారం చేశారు. జన విజ్ఞాన వేదికలం ఆయన దగ్గరికి వెళ్ళి, ఇది చాలా ప్రమాదకరమైనది కూల్ డ్రింక్, దీన్ని మీరు ఎట్లా ప్రచారం చేస్తారంటే ఆయన మానేశాడు. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్ చరణ్ గారు ప్రచారం చేస్తున్నారు. మహేష్ బాబు గారు కూడా ప్రచారం చేస్తారు. 7 అంతస్తుల భవనం నుంచి ఎగ్గిరి దూకుతాడు ఆయన. థమ్సప్ పట్టుకోగానే ఆయనకేం దెబ్బలు తగలవు. థమ్సప్ను చూపించగానే దెబ్బలు తగలవు. ఇది నిజమే అనుకొని పిల్లలు ఎవరైనా దూకితే కాలు చేతులు ఇరగడమే కాదు, ప్రాణాలు కూడా పోతాయి. ప్రచారం చేసినందుకు ఈ క్రికెటర్లకు కానీ సినిమా యాక్టర్లకు కానీ కోట్ల రూపాయలు ఈ కంపెనీలు ఇస్తాయి. తాగినందుకు మనకేమిస్తాయి? సీసా మీద 15 రూపాయలు లాగేసుకుంటారు. 15 రూపాయలు ఖరీదయ్యే ఈ సీసాలో చల్లదనం వస్తుందని మనం నమ్ముతున్నాం. ఇది వాస్తవమా కదా మొదట చూద్దాం. చల్లగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మనకి ఇచ్చినంత మాత్రాన మన శరీరానికి చల్లదనం ఏమి రాదు. మన శరీరం యొక్క టెంపరేచర్ ఎల్లప్పుడూ 98.4 ఉండడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. చల్లగా ఉండేది తాగినా, వేడిగా ఉండేది తాగినా కొద్ది నిమిషాల్లోనే శరీరం యొక్క టెంపరేచర్ లెవెల్కి అది వచ్చేస్తాయి. 4 దాటిన తర్వాత ఏ రకమైన చల్లదనమైనా వెచ్చదనమైనా మనకు తెలిసే సమస్య లేదు. కాబట్టి ఈ చల్లదనం ఇస్తుంది అనేది ఒక అబద్ధం. ఇది ఒక మూఢనమ్మకం. అటు నమ్ముతున్నారు అంతే. చల్లదనానికి ఇది ఉపయోగపడదు. నిజంగా శరీరానికి చల్లదనం రావాలి ఎండాకాలంలో అంటే తడిగుడ్డ వేసుకొని కప్పుకుంటే చల్లదనం వస్తుంది. వడదెబ్బ కూడా తగలదు. అంత సింపుల్ పద్ధతులు ఉన్నాయి. వీటిని తాగితే చల్లదనం ఏం రాదు. పైగా 15 రూపాయలు పెట్టి మనకు అమ్మేటటువంటి ఈ సీసాలో ₹1 ఖరీదైన సామాను కూడా ఉండదు. ఇందులో కార్బోనేటెడ్ వాటర్ అంటారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ నింపి ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ పొట్టలోకి పోగానే గ్యాస్ కింద విడిపోయి పొట్ట ఉబ్బుతుంది. ఈ ఉబ్బినటువంటి గ్యాస్ ఎటు పోవాలి? పైకన్నా పోవాలి, కిందకన్నా పోవాలి. పైకంటే దగ్గర కాబట్టి తేలిగ్గా బయటకు వస్తుంది. బేయమని తేపుతాం. గ్యాసు తాగడం ఎందుకు? గ్యాసును తేపడం ఎందుకు? ఈ ప్రశ్న చూడండి మీరు. ఇందులో యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ యొక్క pH వాల్యూ లెట్రిన్లు గడిగే యాసిడ్ pH వాల్యూ కంటే బలమైనది. లెట్రిన్లు గడిగే యాసిడ్ యొక్క pH వాల్యూ 2.5 ఉంటే వీటి యొక్క pH వాల్యూ 2 ఉంటుంది. అంటే ఎక్కువ బలమైనదన్నమాట. మన ఇళ్లలో లెట్రిన్లు శుభ్రంగా లేకపోతే, యాసిడ్తో క్లీన్ కాకపోతే బోల్డెన్ని సార్లు పెప్సికోలా లేదా కోకోకోలా, థమ్సప్ లాంటి పోస్ట్ శుభ్రం అవ్వడం మనం చూసాం. పైగా ఈ యాసిడ్ ఎంత బలమైన యాసిడో తెలియడానికి డెంటిస్ట్ చెప్తా ఉన్నాడు. మామూలుగా దంతం అన్నిటికంటే బలమైంది మన శరీరంలో అన్ని ఎముకల కంటే. అలాంటి దంతము కొన్ని దశాబ్దాలు కూడా భూమిలో పడేస్తే కరగని దంతం దీంట్లో కానీ ఈ కూల్ డ్రింకులో కానీ పెడితే వారం 10 రోజుల్లో కరిగిపోతుందని చెప్తున్నారు. పన్ను పీకేసిన దంతాన్ని పరీక్ష చేసి చూడవచ్చు. దీంట్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయి. వీళ్ళు కావాలని పురుగు మందులు కలిపారని మేము చెప్పడం లేదు, కానీ వీళ్ళు ఉపయోగించే నీళ్ళల్లో పురుగు మందులు కలిసి ఉన్నాయి. భూములకి విచ్చలవిడిగా మనం పురుగు మందులు వాడినందువలన ఈ పురుగు మందులు భూమిలోకి దిగితే
ఈ నీళ్ళని బోరులో లాక్కున్నప్పుడు ఆ పురుగు మందులే వీళ్ళు వాడుతున్నారు. పురుగు మందులు తొలగించన్నా 15 రూపాయలు వసూలు చేసేటప్పుడు మనకి ఇవ్వచ్చు కదా, అలా ఇవ్వరు. బయట వేరే దేశాల్లో పురుగు మందులు లేని కూల్ డ్రింకులు దొరుకుతాయి. ఒకసారి అలా ఒక ఎగ్జిక్యూటివ్ని అడిగితే వాళ్ళకి మీకు తేడా లేదని కూడా దబాయించారు. అంటే విదేశాల్లో ఉండే జనం అయితే జనము, మన దేశంలో జనం కాదు. కాబట్టి మన దేశంలో జనం కూల్ డ్రింకుల రూపంలో పురుగు మందులు తాగినా పర్వాలేదన్నమాట. ఈ అర్థం వస్తుంది. డౌన్ టు ఎర్త్ అనే పత్రిక నడిపేటటువంటి ఒక ఆమె దీని మీద పరిశోధనలు చేసి పురుగు మందుల అవశేషాలు ఏ మోతాదులో ఉన్నాయో ప్రకటించింది. ప్రభుత్వం వారు అనుమతించిన దానికంటే ఎక్కువ మోతాదులో పురుగు మందులు ఉన్నాయనేది బయటపెట్టింది. ఇది పార్లమెంట్లో చర్చ జరిగి పార్లమెంట్ ఆవరణలో కూల్ డ్రింకులు అమ్మకూడదని ఒక నిర్ణయం ఆ రోజుల్లో తీసుకోవడానికి కూడా దారితీసింది. అంటే చల్లగా ఉంటుందన్నది ఒక మూఢనమ్మకం. పైగా రూపాయి ఖరీదైన సరుకుని 15 రూపాయలకు అమ్మటం డబ్బు దండక కార్యక్రమం. ఇందులో ఆరోగ్యానికి నష్టం కలిగించే అంశాలు ఉన్నాయి. ఇంతకంటే మించిన అంశం ఏంటంటే ఈరోజు అందరం దేశభక్తి గురించి చాలా చక్కగా మాట్లాడుకుంటున్నాం. దేశభక్తి అనే దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. మన రైతులు తయారు చేసే చెరుకు రసము, టెంకాయ నీళ్ళు, పాలు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు, నన్నారి ఇటువంటివి తాగితే మన రైతులు బాగుపడతారు. కోకోకోలా, పెప్సికోలా, థమ్సప్ లాంటివి తాగితే విదేశీ కంపెనీలు బాగుపడతాయి. దేశభక్తి నిజంగా మనం చూపాలి అంటే మనం కార్గిల్ కిల్లో, ఉరీలో కిల్లో మరణించకుండా ఇక్కడే ఉండి దేశభక్తిని కూడా చూపొచ్చు. అలా అక్కడ దేశభక్తి చూపించే వాళ్ళు మనం ఏం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం కూడా వాళ్ళకంటే తక్కువేం కాదు. ఈ వస్తువులు వాడటం మానేస్తే దేశానికి ఎంత మిగులుతుందో చూడండి. ఒక ఏడాదికి 15,000 కోట్ల రూపాయలు కూల్ డ్రింకులు వీళ్ళు అమ్ముతున్నారు. అందులో రూపాయి సీసాలో ఉంటుంది. 6 రూపాయలు ప్రచారానికి ఖర్చు చేస్తూ ఉన్నారు. ఒక్క సీసా మీద 8 రూపాయలు సాలిడ్గా ఈ దేశంలోంచి విదేశాలకు వెళ్తూ ఉంది. వెళ్ళినటువంటి ఈ డబ్బు ఏం చేస్తూ ఉన్నారు? అమెరికా వాళ్ళకి అత్యంత ప్రముఖమైనటువంటి వాళ్ళ పరిశ్రమ ఆయుధాల పరిశ్రమ. దాంట్లో తీసుకెళ్ళి పెట్టుబడి పెడితే ఆయుధాలు తయారు చేయడానికి పనికొస్తుంది. ఆయుధాలు దేనికి పనికొస్తాయి? చంపడానికి పనికొస్తాయి. మనకి తెలియకుండానే మనం తాగే కూల్ డ్రింకుల ద్వారా ఆయుధ పరిశ్రమకు మనం తోడ్పాటు ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. ఈ ఆయుధాలని ఇరాకులో వాడారు, ఆఫ్ఘనిస్తాన్లో వాడారు అమెరికా వాళ్ళు. ఇంకా ఆయుధాలు మిగిలి ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు కొంటారా అని అడిగినారు. వాళ్ళు సహజంగానే సగం రేటుకి ఇస్తే కొంటామన్నారు. సరే ఇస్తామన్నారు. ఆ వచ్చినటువంటి ఆ రిప్రజెంటేటివ్ అట్లాగే ఇండియాకు వచ్చి అడుగుదాంలే అని చెప్పి అప్పటి మన ప్రధానమంత్రి గారు మన్మోహన్ దగ్గర గారికి వచ్చి మీరు కొంటారా ఈ ఆయుధాలు అని చెప్పి అడిగారు. ఆయన ఇప్పుడు మౌనంగా ఉండే ఆయన ఈసారి నోరు తెరిచి మేము కొనం, మేము శాంతి కాముకులం, గాంధీ పుట్టిన దేశం ఇది, బుద్ధుడు పుట్టిన దేశం, కుస్తన లేదని చెప్పి అన్నాడు. ఆ వచ్చినోడు మహా తెలివిగల్లోడు ఇప్పుడే పాకిస్తాన్ వాడికి అమ్మొచ్చిన అని అనగానే అయితే మేము కూడా కొంటామన్నాడు. అదండి మన యొక్క శాంతి కాముకత్వం. అంటే అందరికీ ఆయుధాలు అమ్ముకుంటాడు. ఇట్లాంటి ఆయుధాలు అమ్ముకునే ఒక దిక్కుమాలిన పరిశ్రమకు కూడా మనం తాగే కూల్ డ్రింకులు ఉపయోగపడటం అనేది అన్యాయమైన విషయం. అందుకనే దేశభక్తిని చూపదలుచుకున్న ఈ దేశ పౌరులందరికీ జన విజ్ఞాన వేదిక విజ్ఞప్తి ఏంటంటే కూల్ డ్రింకులు మానండి. మన దేశంలో మన రైతులు తయారు చేసే పానీయాలు తాగండి. కూల్ డ్రింకుల కంటే దేశీయ పానీయాలు మంచిది. శీతల పానీయాలు వద్దు, దేశీయ పానీయాలు ముద్దు. శీతల పానీయాలు వద్దు, దేశీయ పానీయాలు ముద్దు అనే స్లోగన్ మేము ఇస్తా ఉన్నాం.